హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. దాంట్లో ప్రజాశక్తి పేపర్ని ముందుగా చూద్దాం. ప్రజాశక్తిలో వచ్చిన వార్తల్ని. పడిగాపులు, ఢిల్లీలోనే చంద్రబాబు పవన్, బీజేపీ పెద్దలతో భేటీ నేటికి వాయిదా, ఆత్మగౌరవం ఏమైంది అని చెప్పి ప్రజాశక్తి పేపరు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుకు సంబంధించి గత 2-3 రోజులుగా ఢిల్లీ నాయకుల ప్రసన్నం కోసం, ఢిల్లీ నాయకుల అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక వార్తని పడిగాపులు అని, ఢిల్లీలోనే చంద్రబాబు పవన్ బీజేపీ పెద్దలతో భేటీ నేటికి వాయిదా. అది ఈరోజు కూడా మరి జరిగిద్దా లేదు డౌటే నాకు తెలిసి, ఎందుకంటే అమిత్ షాకి వేరే షెడ్యూల్ ఉందని అంటున్నారు, ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఆత్మగౌరవం ఏమైంది అని తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తుంది ప్రజాశక్తి పేపరు సంబంధించిన వార్త. బీజేపీతో పొంతన కోసం టీడీపీ, జనసేన న్యూఢిల్లీలోనే పడిగాపులకు పడుతున్నాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసం గురువారం ఢిల్లీ వెళ్లిన ఇరువురు పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో సమావేశం కోసం శుక్రవారం రోజంతా నిరీక్షించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక అగ్రనేత అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో 2వ దఫా చర్చల కోసం చంద్రబాబు, పవన్ కలవాల్సి ఉంది. అయితే అమిత్ షా పార్టీ అంతర్గత చర్చలో ఉండడంతో అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో టీడీపీ నేత గెల్లా జయదేవ్ నివాసం అశోకా రోడ్లో చంద్రబాబు హోటల్ తాజ్ మాన్సింగ్లో బస్ చేసిన పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం నుంచి బీజేపీ నేతల కబురు కోసం వేచి చూస్తూ కాలం గడిపారు. చివరికి కమలం అధినేతల నుంచి కబురు రాకపోవడంతో భేటీ శనివారానికి వాయిదా పడినట్టు తెలిపారు. అమిత్ షా శనివారం ఉదయం పాట్నాకు వెళ్లాల్సి ఉంది. అదే రోజున పాట్నా బయలుదేరేలోగా ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో చంద్రబాబు పవన్తో భేటీ అవుతారని సమాచారం. చంద్రబాబు పవన్తో ఆయన భేటీ అవుతారట. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పెద్దలతో చర్చల కోసం ఢిల్లీలో వేచి చూస్తున్నారు. ఒకప్పుడు తెలుగు ప్రజలను అవమానించారని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇప్పుడు ఆత్మగౌరవం దక్కని పరిస్థితి ఏర్పడింది. 14 ఏళ్ల ముఖ్యమంత్రి, కేంద్రాన్ని నడిపిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోసం వేచి చూడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014-18 మధ్య ఎన్డీఏలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి తాజాగా జతకట్టడంపై ఇప్పటికే టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. మైనారిటీ ఓట్లు దూరం అవుతాయన్న ఆందోళన ఆ పార్టీ నేతలు కలవరపరుస్తుంది. దీనికి తోడు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పడిగాపులు కాసేలా చేయడంపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. 1% కూడా ఓట్లు లేని పార్టీ కరుణా కటాక్షాల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వేచి చూడడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీ కింది స్థాయి కార్యకర్తలకైనా ఉన్న ఆత్మాభిమానం తెలుగుదేశం పార్టీ నాయకులకి, అధినేత చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అనేది అనుమానం అట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్తల ఆత్మఘోష వాళ్ళు చర్చించుకుంటున్నారట. ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టుకెట్టి ఏంటి ఇదంతా అని బగ్గుమంటున్నారట. ఢిల్లీ పోయి పడిగాపులు కాసి అసలు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వక వాళ్ళు పట్టించుకోని పరిస్థితులు ఎందుకు పోవాలో, 1% కూడా ఓట్లు లేని బీజేపీ పార్టీ కోసం ఎందుకు అంత తాతాలాడుతుండే చంద్రబాబు నాయుడు అని బీజేపీ, కాంగ్రెస్, వేరే పార్టీలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలు పదే పదే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు కార్యకర్తలే వెన్నుముక ఈ పార్టీకి అని. అట్లాంటి కార్యకర్తలే ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న గురువారం రోజు ఢిల్లీ పోయిన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పిలిచారు, పోయి వచ్చారు కదా అని మాట్లాడారు, వాళ్ళు ఏదో చెప్పారు, ఎలాగొట్టారు. దాని తర్వాత రెండోసారి సమావేశానికి అటు నుంచి పిలుపు లేదు, కానీ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. గల్లా జయదేవ్ మాజీ ఎంపీ గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇంకొక హోటల్లో పవన్ కళ్యాణ్ నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. వస్తదేం పిలుపు అని. అక్కడ నుంచి పిలుపు లేదు, మన లేదు, అసలు పట్టించుకున్నవాడు లేడు. వీళ్ళంతటిలే శనివారానికి వాయిదా పడ్డదని చెప్పాడు. బీజేపీ వాళ్ళు ఒకటి చెప్పట్లే అసలు. మేము పిలిచినాం, మా పొత్తుతో మాట్లాడతాను, పొత్తు గురించి మాట్లాడతాను, పొత్తు పెట్టుకుంటాను లేదా డిస్కషన్స్ నడతానని బీజేపీ పార్టీ నుంచి ఇంతవరకు ఒక ప్రకటన రాలే. ఏ నాయకుడు చెప్పలేదు. వీళ్ళే చెప్పుకుంటున్నారు, తెలుగుదేశం ఇటు జనసేన నాయకులు బీజేపీతో పొత్తు ఉంటుందని. అట్నుంచి అసలు రెస్పాన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే చూస్తుంటే ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చేసిండు, వాజ్పేయి ప్రభుత్వంలో చక్రం తిప్పిండు, 99లో 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్కి ఆయన ఇంట్లో కూర్చొని చర్చించేది. పొత్తు ఎట్లా పెట్టుకోవాలి, ఏ సీట్లు ఇస్తారు, ఏ సీట్లు ఇవ్వరు అనే విషయాలు. ప్రమోద్ మహాజన్ అని ఉండేవాడు, సీనియర్ బీజేపీ నాయకుడు.
ఆయన ఆధ్వర్యంలో కమిటీ వచ్చి చంద్రబాబు నాయుడుతో ఆయన ఇంట్లోనే కూర్చొని చర్చించి, అంటే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తే అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ నుంచి పెద్దలు చర్చించిన రోజులుండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను చక్రం తిప్పిన బిల్ గేట్ను కూడా తీసుకొచ్చిన ఆ చరిత్ర నాది, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ నడిపిన, దేశ స్థాయిలో జాతీయ రాజకీయాలు నడిపిన అనే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇవాళ పోయి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీ నిర్ణయాలు, మీ ప్రజా వ్యతిరేక చర్యలు ఏ విధంగా అనేది ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు ఏపీలో. జస్ట్ లైక్ ఎట్లా మెడికల్ రిప్రజెంటేటివ్స్ డాక్టర్ల కోసం ఎట్లయితే వెయిట్ చేస్తారో ఆ పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఇవాళ మందులు అమ్ముకునే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మందుల కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ ఏజెంట్లు అంటారు. వాళ్ళు పోయి డాక్టర్ల కోసం అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు, షూటు బూట్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని ఉంటారు. సార్ మాకు కంపెనీ మందులు ఉన్నాయి, మీరు రాయండి, మీ ప్రిస్క్రిప్షన్లు రాయండి, మీకు ఏమైనా గిఫ్ట్లు ఇస్తాం అవి ఇస్తాం అని వాళ్ళని కలిసి అడుగుతూ ఉంటారు. వాళ్ళు గంటలు వెయిట్ చేస్తారు, ఎందుకంటే డాక్టర్లు బిజీగా ఉంటారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే అది కూడా గంట వెయిట్ చేసినా 2 గంటలు చేసినా మళ్ళీ ఆయన మాట్లాడుతూ అంటేనే మాట్లాడాలి, లేదంటే రేపు అంటాడు. ఆ పరిస్థితి ఇలా చంద్రబాబు నాయుడుకి వచ్చింది అన్నట్టు మనకు కనిపిస్తుంది. గురువారం వెళ్ళిండు, శుక్రవారం వెయిట్ చేసిండు, శనివారానికి వాయిదా పడ్డది. ఆ శనివారం కూడా నమ్మకం ఉందో లేదో పాట్నా వెళ్తాడు అమిత్ షా. మరి ఆయన అటు నుంచి అటు పాట్నా వెళ్తాడా, నిజంగా మాట్లాడతారా అనేది డౌట్. అంటే మెడికల్ మార్కెటింగ్ ఏజెంట్లకి ఏ పరిస్థితి వచ్చిందో, అంటే వెయిట్ చేసి కలవాల్సిన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి దాపురించింది. ఆత్మగౌరవం ఏమైంది? ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పెద్దల ఏదైతే ఏపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఇవాళ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన ఆత్మగౌరవాన్ని అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు, ఏపీలో ఉన్న ప్రజానైక్యం చర్చించుకుంటుంది. ఇది తెలుగుదేశం పార్టీలు కానీ కేడర్ కానీ ఆలోచించాలి. 1% ఓట్లు కూడా లేని వ్యక్తుల కోసం, 1% ఓట్లు కూడా లేని పార్టీ కోసం ఎందుకు తహతహలాడుతుందంటే ప్రజల్లో పలచన అయిపోయింది కాబట్టి. అట్లాన్న 4 పార్టీలు కలిసినాయి అంటే ఏమైనా ఓట్లు పడతాయని ఆలోచిస్తుండ అయింది అనేది ఇలా ఏపీలో చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సరే గెలుస్తారా ఓడతారా పక్కన పెడుతుంది. రాజకీయాలు ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. ఎవరైతే ప్రజలు ఓట్లు వేయాలన్నా ఆ ప్రజల దగ్గరకు పోయి అప్పీల్ చేసుకుంటున్నారు, మేము ఏం చేసినాం ఏం చేయబోతున్నాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడున్న నేల విడిచి సాము చేసినట్టు ఇక్కడున్న ప్రజలను వదిలిపెట్టి, ఓటు వేయాల్సిన ప్రజలను వదిలిపెట్టి 1% ఓట్లు లేని బీజేపీ పార్టీకి సంబంధించి పెద్దలను కలిసే పనిలో పడ్డాడు, వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. దీంట్లో ఇంకొక ప్రధానమైన బీజేపీ ఒక కండిషన్ పెట్టింది, మోడీని గతంలో మోడీకి సంబంధించి తిట్టిన తిట్లని క్షమాపణ చెప్పాలా, తిట్లకి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరిందారు బీజేపీ. మరి అంటున్నారు బయట ప్రచారం కాదు, కానీ ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు కూడా సమాధానం చెప్పాలా, క్షమాపణ చెప్పాలా. మోడీకి క్షమాపణ చెప్పడా అనేది ఆ 2 పార్టీల వ్యవహారం. కానీ 5 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో ఢిల్లీలో తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఆ రోజు బయటకు వచ్చింది నేను ప్రత్యేక హోదా కోసం కాదు, రాజకీయం కోసమే బయటకు వచ్చాను. ఈరోజు మళ్ళా ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు చీకొట్టినా నేను జాయిన్ అవుతున్నా, కాబట్టి మీకు క్షమాపణ చెప్తున్నా. నేను ఆ రోజు వచ్చింది యూటర్న్ తీసుకుంది రాజకీయం కోసమే తీసుకున్నా అని చెప్పు. బీజేపీ మీద కక్షతోనో ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనేది నువ్వు బయటకు రాలేదు, దీన్ని బట్టి అర్థమవుతుంది అనేది ప్రజలు అడుగుతున్నారు. ఆ రోజు బయటకు వచ్చిన ఈరోజు జాయిన్ అవుతున్నావు అంటే ఏం సాధించినావు అనేది. ఇంకోటి దీంట్లో ఇంకో కీలకమైన ఈ పొత్తుల వ్యవహారాల్లో కీలకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్సీపీ అధినేత ఒక సర్కిల్లో కూర్చోబెట్టండి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఆట ఆడుకుంటాడు అనమాట. అది రాజకీయ వ్యూహం అంటే. ఏంది నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 45 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడల ముందు, ఆయన యొక్క పరిపాలన ముందు, ఆయనకు ప్రజల దగ్గరైన తీరును ముందు తట్టుకోలేని పరిస్థితుల్లో గిలగిల కొట్టుకుంటుండు. ఆయన ఒక సర్కిల్ గీసిండు బీజేపీతోని పోయేటట్టు, బీజేపీతో పొత్తు అని వాళ్ళు తపన పడుతుండు. అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి తపన పడుతున్నాడు. ఓట్లు లేని వ్యక్తులతోని పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి పోతున్నాం అంటేనే నీ ఆత్మాభిమానం, నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిను. రేపు ఎన్నికల్లో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసిండు, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తేలేదు అని చెప్పి అడిగే హక్కుని నోరు మూయించిండు అన్నట్టు. మొత్తం షట్ డౌన్. ఆ విషయం చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం మాట్లాడదు, ఎందుకంటే బీజేపీతో పొత్తుకుపోతున్నారు కదా. దానికోసం బయటకు వచ్చినా అని చెప్పి సాధించకుండా మళ్ళీ పొత్తుకుపోతున్నారు, ఎన్డీఏలో పోతున్నారు కాబట్టి షట్ డౌన్. ఆ విషయం మాట్లాడకుండా చేసి సక్సెస్ అయింది అక్కడ జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు.
దాంట్లో 100% సక్సెస్ అయ్యిండు. ప్రత్యేక హోదా అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ ఎలక్షన్స్లో వాడుకునే అవకాశం లేదు, హక్కు లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తుకు పోతున్నారు. బీజేపీ ఈయనందుకే నేను 2018లో బయటకు వచ్చిన అన్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కును కోల్పోయాడు. ఆ హక్కును కోల్పోయేటట్టు ఒక ఎత్తుగడ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సర్కిల్లో వాళ్ళు చిక్కున్నారు. ఆ పద్మవ్యూహంలో చిక్కుని దాని నుంచి బయటికి రావడానికి గిల్ల కొట్టుకుంటున్నారు. అటు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం అనేది కల్లా అనేది భయంలో ఉన్నారు. ఆ భయంలో ఉండే ఇట్లాంటి రకరకాల జిమ్మిక్కులు రకరకాల ఎత్తులు పొత్తులతోని పోయే పరిస్థితి ఉంది, కానీ ప్రజల దగ్గర అయ్యే పరిస్థితి కనపట్టలే. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చాలా ధైర్యంగా గట్స్తో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. మళ్ళా అధికారంలోకి వస్తున్నాం, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని దెబ్బతీసే పరిస్థితి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే పరిస్థితి, మైనార్టీలు దూరమయ్యే పరిస్థితి, ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా కొంతమంది అవసరం అయితే వైఎస్ఆర్సీపీకి ఓటేసే పరిస్థితి, లేదంటే కాంగ్రెస్కి అయినా ఓటేసే పరిస్థితికి వచ్చారు అనేది ఈరోజు ఏపీలో చర్చ జరుగుతుంది. ఇది ప్రజాశక్తికి సంబంధించి పడిగాపులట. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఇదేం కర్మ, జగన్ వైఫల్యాలకు బాబు బాధ్యత వహించాలా, బీజేపీతో పొత్తు ఓకే అయితే టీడీపీ తిప్పలే. ఎస్, ఇప్పుడు మనం అనుకున్నది అదే, బీజేపీతో పొత్తు అయింది అంటే టీడీపీకే తిప్పలు. టీడీపీ సమానం చెప్పుకోవాలి. 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమానం చెప్పే అవసరం ఉండదుగా. తెలుగుదేశం పార్టీ సమానం చెప్పుకోవాలా. తెలుగుదేశం పార్టీ ఎందుకు సమానం చెప్పాలంటే 2018లో బయటకు వచ్చిన ప్రత్యేక హోదా కోసం అది తెచ్చి మా దగ్గరకు వస్తున్నాం అని ప్రజలు అడుగుతారు. దానికి బాధ్యత వహించాలి ఆయన అనేదే వార్త. బీజేపీతో పొత్తు ఓకే అయితే టీడీపీకి తిప్పలే, ఎదురుదాడికి కాసు కూర్చొని వైసీపీ. 2014లో వీళ్ళంతా కలిసి ఏం సాధించారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్. మహాశివరాత్రి పండుగ పూట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. 2014-19లో ఈ పార్టీలన్నీ కలిసి అధికారంలో ఉన్నాయి, రాష్ట్ర విభజన హామీలు సాధించాయా అంటూ ప్రశ్నించారు. ఎస్, కరెక్ట్. మరి 2014 నుంచి 18 వరకు 19 వరకు ఉన్నారు ఇదే 3 పార్టీలు. అక్కడ కేంద్రంలో మోడీ ఉండు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండు. సాధించారా అంటే అడిగితే సమానం చెప్పే పరిస్థితి లేదు. సీఎం కుర్చీలో ముగ్గురు కాళ్ళు పెట్టి చతికిల పడడం ఖాయమన్నారు. ఆయన ట్వీట్ను బట్టి ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీల మీద ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్టు గోచరిస్తుంది. 5 ఏళ్లలో సీఎం జగన్ సాధించలేని విభజన హామీలు వైఫల్యాలను చంద్రబాబు పైకి నెట్టే వ్యూహానికి పదును పెడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ దాడితో టీడీపీ కూటమి ఇరకాటంలో పడవచ్చని చెప్తున్నారు. ఎస్, ఇది కరెక్ట్. 10 ఏళ్లలో ఇప్పుడు 5 ఏళ్లలో సీఎం జగన్ సాధించలేని విభజన హామీలకు సంబంధించి నోరు ఎత్తే అవకాశం లేదు. నోరుకి ప్లాస్టర్ వేసుకున్నారు టీడీపీ వాళ్ళంతా వాళ్ళే ప్లాస్టర్ వేసుకొని ఒక్క మాట కూడా విభజన హామీల గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. టీడీపీతో పొత్తుకు పోయిండు అంటేనే హక్కును కోల్పోయినట్టు. అది అదే బీజేపీతో పొత్తుకు పోయిండు అంటేనే టీడీపీ పార్టీ హక్కును కోల్పోయింది. ఆ పొత్తు ఉంటుందా లేదు పక్కన పెడితే, ఒకవేళ పొత్తు లేకపోయినా కానీ నువ్వు పొత్తు కోసం పోయినావు, అంపర్లాడినావు కాబట్టి నీకు ఆ అర్హత కోల్పోయినావు. జగన్ ట్రాప్లో పడ్డట్టే. దీన్ని బట్టి జగన్ వేసిన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విధంగా ఇండివిజువల్గా టీడీపీ పోటీ చేసిందే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదా విషయం కానీ, బీజేపీని ప్రత్యేక హోదా విషయం కానీ, 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా దేశకొత్త ఎట్రాదు చూస్తా అని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నాడు. దాన్ని కార్నర్ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉండేది. ఈరోజు అది పోయింది. అసలు వీళ్ళే ముందు మాట్లాడరు. ఎక్కడన్నా షర్మిల లాంటి వాళ్ళు మాట్లాడుకుంటాడు బాగుని ఉండే పరిస్థితికి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. బీజేపీతో పొత్తు అనేది చాలా మైనస్. అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఈయన ఏదైతే లేవనెత్తాలి, కేంద్రం పైన ఒత్తిడి తేవాలి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్రాజెక్టు ప్యాకేజ్ కానీ, వీటి విషయంలో మొత్తం షట్ డౌన్. అంటే ఈ మాట్లాడినప్పుడు నువ్వు ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నట్టు కాదు, నీ కోసమే పొత్తు. స్పష్టంగా దీంట్లో అర్థమైంది. బీజేపీతో పొత్తుకి చంద్రబాబు నాయుడు పోతుండు, తెలుగుదేశం పార్టీ పోతుందంటే ఎక్కడా కూడా ప్రజలు మ్యాండేట్ కానీ, ప్రజల ఎజెండా కానీ 1% కూడా లేదు. ఓన్లీ ఎజెండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి తప్ప ఏది లేదు అనేది 5 కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. 5 కోట్ల మంది ప్రజలకు రేపు నువ్వు క్షమాపణ చెప్పాలి. మోదీకి చెబుతావా లేదా పక్కన పెడితే 5 కోట్ల మంది ఆంధ్రులకి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పిన తర్వాత ఎన్నికలు పోవాలనేది ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు. ఇది దిశ వార్త రాసింది. దిశలో ఒక వార్త అంటే జగన్ కానీ వైసీపీ వైఫల్యాలను కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు ఇక ఏది టీడీపీకి.
విభజన హామీల గురించి నోరెత్తే పరిస్థితి ఉండదు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు కాబట్టి. ఇది దిశ పత్రికకు సంబంధించి. కళలకు రెక్కలు ఆడబిడ్డల కోసం టీడీపీ కొత్త పథకం. ఉన్నత చదువుల రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు, కోర్సు పూర్తయ్యేదాకా రుణంపై వడ్డీ చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని. కళలకు రెక్కలట, ఆడబిడ్డల కోసం టీడీపీ కొత్త పథకం. ఉన్నత చదువుల రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు, కోర్సు పూర్తయ్యేదాకా రుణంపై వడ్డీని చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటి నుంచే దరఖాస్తులకు ఆహ్వానం. మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు. కళలకు రెక్కలట, ఏది చదువుకునే ఆడపిల్లల కళలకు రెక్కలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ దాని సంబంధించి ఒక యాడ్ ఇచ్చింది. వాళ్ళు తీసుకునే కోర్సు పైన రుణం తీసుకుంటే ఆ రుణానికి కోర్సు పూర్తయ్యేదాకా వడ్డీని ప్రభుత్వమే భరించిద్దట. దానికి సంబంధించి ఒక స్కీమ్ పెట్టింది. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఆల్రెడీ ఎన్సిటి కానీ ఎన్సిఆర్టీ కానీ ఇట్లాంటి సంస్థలు, యూజీసీ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇస్తున్నాయి. దీన్ని కళలకి రెక్కలు అని పెట్టారు. ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఎడ్యుకేషన్ లోన్ పైన అయ్యే వడ్డీ కోర్సు చదివేటప్పుడు, చదువు పూర్తి కాకముందు 4 సంవత్సరాల 5 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటే ఆ డ్యూరేషన్ కాల పరిమితికి సంబంధించిన వడ్డీ ఏది లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లించే అవసరం లేదు, ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏది కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ లోను ఎవరైతే తీసుకుంటారో ఈ లిస్ట్ అంతా తీసుకొని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ వాళ్ళకి ఆ వడ్డీని జమ చేస్తుంది. ఓన్లీ అసలు పే చేస్తే సరిపోద్ది లోన్ తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు నడుస్తుంది అది. ఏనేదో కొత్తగా కోర్సు పూర్తయ్యేదాకా రుణంపై వడ్డీ చెల్లించే బాధ్యత ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది. స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. బ్యాంకులు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి, బ్యాంకు దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ బ్యాంకు దగ్గర మనం ఏదైతే స్టడీ లోన్ తీసుకుంటారో ఆ స్టడీ లోన్ లిస్ట్ వాళ్ళు తీసుకొని దానికి సంబంధించిన వడ్డీని రీమార్క్ చేస్తారు ఆ కోర్సు పూర్తయ్యే వరకు. కోర్సు పూర్తయ్యాక మళ్ళీ క్యాండిడేట్ పే చేసుకోవాలి ఇన్స్టాల్మెంట్ వైజ్. ఇది ఉంది. దాన్ని వీళ్ళేదో కళ్ళకి రెక్కలని వీళ్ళేదో రెక్కలు ఇచ్చినట్టు కొత్త స్కీమ్ పెట్టినట్టు ఒక వార్త పెట్టారు. ఇది మరి ఎందుకు పెట్టారు ఏం తెలియదు. సీట్లపై విడని పీఠముడి రెండో దఫా భేటీ కోసం రోజంతా నిరీక్షణ. అమిత్ షాతో సమావేశం నేటికి వాయిదా. హస్తంలోనే బాబు పవన్. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరిక ఖరారైపోయినప్పటికీ సీట్ల సంఖ్య విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు శుక్రవారం నాడు మరోసారి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వాలని అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన అధినేతలు బీజేపీ పెద్దలు నిర్ణయించారు. అయితే రోజంతా ఇరువురు నేతలు నిరీక్షించినప్పటికీ భేటీ కుదరలేదు. శనివారం ఉదయం వారు సమావేశం అయ్యే అవకాశం ఉంది. నిజానికి శనివారం నాడు అమిత్ షా పాట్నా పర్యటనకు వెళ్ళనున్నారు. అందువల్ల అంతకు ముందు అంటే ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం అటు బీజేపీ ఇటు జనసేనకు 6 నుండి 8 లోక్సభ స్థానాలు 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది అమిత్ షా సమావేశం నేటికి వాయిదా అని అస్థిన్లో బాబు పవన్ అని. అమిత్ షా సమావేశం నేటికి వాయిదా అని అమిత్ షా వర్గాలు కానీ బీజేపీ వర్గాలు చెప్పలే. వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కానీ శనివారం రోజు 10 నుంచి 11 మధ్యలో చర్చలు ఉంటాయని కానీ వీళ్ళు నిరీక్షించారు. అటు నుంచి కబుర్రు రాలా వెయిట్ చేస్తారు. ఈ రోజు ఏమైనా పిలుస్తారని. ఈ రోజు కూడా వీళ్ళతో మళ్ళీ ఈ రోజు వెయిట్ చేసి రేపు రోజు చూస్తారు. వాళ్ళకి ఏం ఇక ఆడ మన ఏమంటారు మెడికల్ రిప్రజెంటేటివ్ లెక్క ఆడ కూర్చోవాలా, పని అయిందాక ఆడ కూర్చుంటారు అంతే. ప్రజలకు ఆడ కూర్చోవాల్సింది, ప్రజలకి సమానం చెప్పాలా, ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలి. అది చెప్పుకొని ఢిల్లీలో పోయి వాళ్ళ ఇండ్ల ముందు ఏళ్ళ ముందు గేట్లు కాడ కూర్చొని కాపలా కాసే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినట్టు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఏపీలో ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. బాబు బిల్లి 1,00,000 కోట్లు 20 ఏళ్ల కిందటి అత్యంత భారీ దోపిడీకి స్కెచ్. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపిన చంద్రబాబు. హైదరాబాద్లో విలువైన 850 ఎకరాలు 2 కోట్లకే కేటాయింపు. అప్పట్లోనే వాటి విలువ 20,000 కోట్లు. ఇప్పుడు 60,000 కోట్ల పైన. స్టేడియంలన్నీ లీజులకు ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలను సర్కారువే. మొత్తం క్రీడా రంగాన్ని బిల్లీరావు చేతుల్లో పెట్టేసిన నారావారి నిర్వాకం. అలా మరో 50 నుంచి 60,000 కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం. అదే జరిగితే రాష్ట్రంలో సామాన్యుల క్రీడలే దూరమయ్యి 2004లో ఆపద్దారు ముఖ్యమంత్రిగా ఉంటూనే అన్ని కానిచేసిన తీరు 2004లో వైఎస్ఆర్ గెలవడంతో ఒప్పందం వెనక్కి కుట్ర బట్టబయలు. రద్దు చేసి భూములను వెనక్కి తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశం. తగిన సిబ్బంది లేనంటూ సిబిఐ విచారణ చేయని లక్ష్మీనారాయణ. భూములు వెనక్కి తీసుకోవడంపై కోర్టుకు ఎక్కిన చంద్రబాబు. బినామీ బిల్లి కోర్టుల్ని మేనేజ్ చేయడానికి మొత్తం స్కీమ్తో సిద్ధమైన ముఠ. రహస్య కెమెరాలు సాక్షిగా 2009లోనే ఇవన్నీ వెల్లడించిన బిల్లీరావు.
కుట్ర మొత్తం బట్టబయలు అవడంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్పు. బిల్లి వేసిన కేసును గురువారం నాడు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న. కుదరదని చెప్తే తామే ఆదేశిస్తామంటూ వారం రోజులు గడువు. అప్పట్లోనే సిబిఐ దర్యాప్తు జరిగితే ఈ పాటికి బాబు జైల్లోకి వెళ్ళేవారు. ఇది బాబు బిల్లి 1,00,000 కోట్లు 20 ఏళ్ల కిందట అత్యంత భారీ దోపిడీకి స్కెచ్. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపించేదాన్ని. మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన నిన్న వార్త వచ్చింది ఇదే అంశం పైన. ఐఎంజీ అనే సంస్థకి 400 ఎకరాల భూమిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. ఆ సంస్థ ఏది ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడలు నిర్వహిస్తుంది, క్రీడలకి ప్రోత్సహిస్తుంది. ఏపీలో యువత క్రీడలు నేర్పించడంలో అని చెప్పి అసలు ఆ సంస్థ ఎవరిది, ఆ సంస్థ కొన్న అనుభవం ఏంది, ఆ సంస్థ కొన్న రెప్యుటేషన్ ఏంది, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది తెలవకుండా ఎకాఎకిన సంస్థ స్థాపించిన ఐఎంజీ స్థాపించిన 4 రోజుల్లోనే 850 ఎకరాల భూమిని ఆ సంస్థ కేటాయించండి చంద్రబాబు నాయుడు అని. దీని వెనక ఆయన బినామీ బిల్లీరావు ఉండట. ఆ బిల్లీరావు పేరుతోనే సంస్థ బినామీగా పెట్టి ఆ సంస్థ కేటాయించారు దిగిపోయే ముందు. దాని తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుట్ర కోణంతోనూ ఉన్న ఒప్పందం కాబట్టి ఈ కుట్రంతా ఆయన గమనించి ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ఆ భూములన్నీ వెనక్కి తీసుకున్న తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీ బిల్లీరావు కోర్టుకు పోయాడు. హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలని చూస్తే అప్పుడు వైఎస్ఆర్ గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం లెటర్ అయితే సిబిఐ ఎంక్వైరీ చేయకుండా సిబ్బంది కొరత ఉందని హోల్డ్లో పెట్టారు. హైకోర్టు విచారణ చేసి నిన్న మొన్న తీర్పిస్తూ ఇది అక్రమమైన ఒప్పందం, దీంట్లో లీగాలిటీ లేదు, అన్యాయంగా చేశారు, భూమిని తీసిపోయి ప్రభుత్వ భూమిని 850 ఎకరాలు ఒక అనామకమైన కంపెనీ, ఎట్లాంటి గుర్తింపు లేని కంపెనీకి కట్టబెట్టారు, దీని వెనక పెద్ద కుట్ర కోణం ఉందని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. ఇది రద్దు సబబే, దీంట్లో ఎట్లాంటి అన్యాయం జరగలేదు మీకైనా కంపెనీ బిల్లీరావు వేసిన పిటిషన్ కొట్టేస్తూ ఇంకో మాట కూడా ఉంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. మీరు చేస్తారా, మమ్మల్ని చేయమని ఆదేశించమంటారా సిబిఐని అని చెప్పి కూడా వారం రోజులు టైం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వమే సిబిఐతో విచారణకి ముందుకు వచ్చి సిబిఐ విచారణకు లేఖ రాస్తుంది, లేదంటే మేమే ఆదేశిస్తామని చెప్పింది. ఈ సిబిఐ విచారణ గట్ట జరిగి దీంట్లో ఉన్న అక్రమాలని బయటకు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైన ఒక కేసు అయ్యే అవకాశం. 20,000 కోట్లకు సంబంధించి అప్పట్లోనే భూమిని 2 కోట్లకే కేటాయించినాడు. ఇప్పుడు అది కొన్ని 60,000 కోట్లకి వాల్యూకి పోయింది. కాబట్టి అన్ని 1,000 కోట్ల కుంభకోణాలే. ఈ కుంభకోణాలు చేసుకుంటూ ఇది విజన్ అంటారు. మాట్లాడితే చంద్రబాబుకి విజన్ ఉంది, విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఈ దేనికోసం విజను? ఈ అడ్డగోలు వ్యవహారాలు, బినామీలు పెట్టి కంపెనీలు పెట్టి దొంగ కంపెనీలు పెట్టి 100 ఎకరాలు 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం కాజేయటానికే నీ విజన్ అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది ఐఎంజీకి సంబంధించిన వార్త. కోట్లు 1,00,000 కోట్ల అవినీతి అట. ఇది ఎట్లా బయటకు వస్తే కథమేగా చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితుంది. ఇది ఖాయంగా తుఫానే. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో 21 నుంచి 22 లోక్సభ స్థానంలో వైఎస్ఆర్సీపీ విజయకేతనం. 3 నుంచి 4 ఎంపీ సీట్లు టీడీపీ జనసేన కూటమి పరిమితం. కేంద్రంలో బీజేపీకి 333 పై మాటే. ఇది టైమ్స్ నౌ అనే ఒక సర్వే సంస్థ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా సర్వే చేస్తే బీజేపీ సింగిల్గా 333 సీట్లు వస్తాయి. ఏపీకి సంబంధించి మొత్తం 25 సీట్లు, 21 నుంచి 22 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 3 నుంచి 4 సీట్లు జనసేన టీడీపీ కూటమికి వస్తాయని స్పష్టంగా. అంటే 21 పైన ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశం ఉంది. అంటే 21 పైన ఎంపీ సీట్లు గెలుస్తుందంటే ఎంత వరస్ట్గా వేసుకున్నా ఎంపీకి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 2 ఏళ్ళు 14 140 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం ఉంది. 20 ఎంపీలు వేసుకున్నా 20 ఎంపీలకి 140 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. 20 ఎంపీల పరిధిలో 140 సీట్లు ఎంత వరస్ట్గా వేసుకున్నా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే 21 నుంచి 22 ఎంపీ స్థానాలు తప్పనిసరిగా వస్తాయని టైమ్స్ నౌ అనే సంస్థ చెప్పింది. 333 బీజేపీకి వస్తాయన్నది. 3 నుంచి 4 స్థానాలు ఇది టీడీపీ జనసేన 2 కలిపి వస్తాయి. 3 నుంచి 4 అంటే 3 లేదా 4 వేసుకోండి. 4 ఏళ్ళు 28 సీట్లు ఇద్దరు కలిపి 28 ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 3 సీట్లు వస్తే 3 ఏళ్ళు 21 సీట్లు వస్తాయి ఇటు జనసేన టీడీపీ కలిపి. ఇది ఇవాళ పరిస్థితి. 21 నుంచి 22 అంటే 20 వేసుకున్నాం. 20 × 7 అంటే 140 సీట్లు. ఒక్కొక్క ఎంపీ సీటుకి 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 140 సీట్లు తగ్గకుండా వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేని బట్టి ఒక అర్థమవుతుంది మనకి. ఎంత వరస్ట్ కేసులు వేసుకున్నాం. ఇది చాలు, ఈ సర్వే చాలు. అంటే ప్రజలు ఏ విధంగా ఉంది, మూడు ఎట్లా ఉంది ప్రజలది అనేది.
ఇది అన్న గమనించుకోకుండా చంద్రబాబు నాయుడు ఇది వదిలేసి నేల విడిచి సాము చేసినట్టు ఇక్కడ ఉన్న ప్రజలను వదిలేసి నువ్వు ఢిల్లీలో వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి 1% ఓట్లు లేని వాళ్ళ చుట్టూ తిరిగితే ఇట్లే ఉంటుంది మరి. కాబట్టి ఇప్పటికైనా గమనించుకోవాలి, తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించుకొని ముందుకు పోతే ఆయన ఫలితాలు ఉంటాయి తప్ప ఉండవు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మీ కళలకు మా రెక్కలు, ఆడబిడ్డలకు టీడీపీ ప్రత్యేక పథకం, యువతలు ఉన్నత విద్యకు భరోసా, ఇంటర్ పూర్తయ్యాక పై చదువులకు రుణం, ప్రభుత్వ పూచీకత్తు వడ్డీ కూడా చెల్లింపు, అధికారంలోకి రాగానే అమలు చేస్తాం, మహిళా దినోత్సవాన చంద్రబాబు ప్రకటన. ఇది మనం ఇందాక అనుకుంది. ప్రభుత్వం బ్యాంకులు వడ్డీ తీసుకోవు, ఏది ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే. ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు విద్యా రుణం తీసుకుంటే విద్యా రుణం పైన వడ్డీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు ఉంది ఆ స్కీము. దీన్ని ఏదో కళలకు కొత్త రెక్కలు ఏం లేదు. మీ రెక్కలు లేవు, వాళ్ళ రెక్కలు ఎవరు లెక్కలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది ఆ రెక్కలు. మళ్ళీ మీరేదో మీ కళలకు మా రెక్కలు ఏదో మీ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు ఒక స్కీమ్ పెట్టారు. ఈ స్కీమ్కి అర్థం లేదు, పర్థం లేదు, రెండు లేవు. నేడే పొత్తు పొడుపు నిన్నే పొడిచిందంటే ఆంధ్రజ్యోతి అయితే 3 రోజుల నుంచి పొత్తు అయిపోయింది, పొత్తు పొడిచింది అని చెప్తున్నా. ఆ పొత్తు పొడిచింది లేదు, మరి ఇన్ని రోజులు పొత్తు పొడవపోతేట. టీడీపీ జనసేన బీజేపీ దోస్తిపై అధికారిక ప్రకటన. మీరు చేస్తున్నారు, ఆంధ్రజ్యోతి చేస్తున్నారు. అక్కడి నుంచి ఎవడు మాట్లాడలేదు రా నాయన. బీజేపీ నుంచి ఒక్కడు కూడా మాట్లాడిన వాడు లేడు ఇంతవరకు. మేము పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడిని జనసేనని పిలిచినాం, మాట్లాడుతున్నాం. మాటలు ఒక దశకు వచ్చినాయి. ఇవాళ రేపు తేలిద్దని ఎవడన్నా ఒకడు బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు ఎవడన్నా బయటకు వచ్చి చెప్తే నిజంగానే అది అధికారిక ప్రకటన అని ఏనేసిండు. ఎవడు అధికారికం అంటే 3 పార్టీలు కలిసి చేస్తే అధికారిక ప్రకటన. మీరు కూర్చొని మీరే ఢిల్లీలో వెయిట్ చేసుకుంటూ హోటళ్లలో కూర్చొని సమావేశాలు పెట్టుకుని పొత్తు అవుతుందంటే ఎట్ట అవుతుంది? ఒకళ్ళు అయితే ఉపయోగమైంది. 1% ఓట్లు లేనివాడితో పొత్తు పెట్టుకొని అదేదో పెద్ద గొప్ప పైన అయినట్టు, అదేదో విజయం సాధించినట్టు, అదేదో యుద్ధం చేసినట్టు, యుద్ధంలో గెలిచినట్టు ఫీల్ అయితే జనం దగ్గర మీరు గెలవాల్సింది. జనం మనసుల్లో గెలవాలి, జనం ఆదరించాలి. అది చేయకుండా ఢిల్లీ పెద్దలు ఆదరిస్తే కాదు అది. బీజేపీ జనసేనకి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు. వీళ్ళే ఫిగర్ ఫిక్స్ చేసిండు ఆంధ్రజ్యోతి. బీజేపీ జనసేనకి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు ఇస్తానంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఈయన పెద్ద ఈరుడు సూర్యుడు పొడిచెట్టోడు. ఈడ పొడిచెట్టోడు అయితే 1% ఓట్లు లేనోడు కాడికి ఎందుకు పోతాడు? ఈడ జనం ఉన్న కాడ జనంలో నిజంగానే ఉంటే, జనంలో నిజంగానే మైలేజ్ ఉండి జనంలో ఆదరణ ఉంటే 1% ఓట్లు లేనోడు అసలు పట్టించుకోడు, వాళ్ళ గురించే పట్టించుకోడు. దీని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో 5 సంవత్సరాలు పరిపాలన చేసిండు, ప్రజలు ఆదరించే మళ్ళీ పరిస్థితి ఉంది. బీజేపీని అడ్డం పెట్టుకొని అక్కడ అధికార పార్టీ కాబట్టి ఎన్నికల్లో ఏదో మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నాడు. నిజంగానే బీజేపీకి ఎన్నికల్లో మేనేజ్ చేసే శక్తి కానీ మేనేజ్ చేసే అవకాశం ఉంటే నీకేది చేస్తే వాళ్ళే మేనేజ్ చేసుకొని వాళ్ళే సీట్లు పొందుతారు కదా. అది ఏ రాష్ట్రంలోనైనా కానీ. వేరే పార్టీకి ఎందుకు? నిజంగానే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే అంతా ఉండి ఈ ఈవీఎంలు అన్నీ మేనేజ్ చేసే శక్తి ఉంటే వాళ్ళే మేనేజ్ చేసుకొని వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకుంటారు కదా 175 స్థానాల్లో. నీకెందుకు ఇస్తారు? ఇంత లాజిక్ కూడా తెలియకుండా వాళ్ళు మంచి గేమ్ ఆడుతున్నారు. జగన్ని హోల్డ్లో పెట్టుకున్నారు. ఆయనకిచ్చే మద్దతు, ఆయనకిచ్చే వ్యవహారం ఆయనకి ఇచ్చుకుంటూనే తెలుగుదేశం పార్టీని బకరా చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఆ బకరా చేసే కార్యక్రమం కాదు తప్ప దీంట్లో ఏమీ లేదు. ఆ చిన్న లాజిక్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. తెలుగుదేశం పార్టీని పతనం చేసే కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఉంది. ఆ ట్రాప్లో పడ్డాడు, ఆ ట్రాప్లోనే ఉన్నాడు, ఆ మత్తులోనే ఉన్నాడు. మొత్తానికి పతనం చేస్తారు. పతనం చేశాక రిజల్ట్ వచ్చాక బీజేపీతో పొత్తు వలన మేము నష్టపోయినామని ఒక ప్రకటన చేస్తారు. కథం అయిపోయాడు. ఇది ఆయన గారి తీరు. ఎందుకంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోండు, బీజేపీతో పెట్టుకోండు, లెఫ్ట్ పార్టీలతో పెట్టుకోండు, బీఆర్ఎస్తో పెట్టుకొని పార్టీ లేదు. పెట్టుకున్నప్పుడు ఓడిపోతేనేమో వాళ్ళ వల్ల ఓడిపోయిందంటే, గెలిస్తేనేమో నా వల్లనే వాళ్ళు గెలిచారు అంటారు. సీట్ల సంఖ్యపై 5 నిమిషాల్లోనే నిర్ణయం. 5 నిమిషాలు నిర్ణయం అయ్యాక మరి ఆడ వెయిటింగ్ ఏది చేయాలా? ఆంధ్రజ్యోతి వార్త చూడు. బీజేపీ జనసేనకు 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు, సీట్ల సంఖ్యపై 5 నిమిషాల్లోనే నిర్ణయం. 5 నిమిషాల్లో అయిపోయాక ఏం చేస్తాడు మరి? ఆడ గడ్డి బిగుతున్నట్టు ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఆడ ఏం చేస్తున్నట్టు? 5 నిమిషాల్లో అయిపోయింది. నిరీక్షణ ఎందుకు? పడిగాపులు ఎందుకు? పడిగాపులు కాసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 5 నిమిషాల్లో అయిపోయింది, నిర్ణయమే అయిపోయింది కదా. ఎన్ని సీట్లు ఏందని తెలిసిపోయింది కదా. ఇక పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏంది? ఎంపీ స్థానాలు తమకు కీలకమన్న అమిత్ షా, గౌరవప్రద సంఖ్యలో కేటాయించాలన్న బీజేపీ, జగన్ పాలనకు తెరదించడమే ఉమ్మడి లక్ష్యం. 23 ఎంపీ సీట్లు ఖాయమని బీజేపీ అంచనా. వైసీపీ పాలనపై కీలక వర్గాల నుంచి నివేదిక. అరాచక పాలనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం. ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా కార్యాచరణ. అరాచక పాలనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం అంట. ఎవరన్నారు? బీజేపీ అన్నదా?
బీజేపీ ఎక్కడన్నా అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి అందుకే మీకు మద్దతు ఇస్తున్నామని ఎక్కడన్నా వచ్చి చెప్పిందే? మీరు పదే పదే మాకు గౌరవప్రదమైన స్థానం వస్తుంది మీతో కలిస్తే అని అంటున్నారు తప్ప ఏం లేదు అక్కడ. ఇది ఒక వార్తగా ఇచ్చారు. మనం ఒకటి కార్టూన్ ఎక్కడో కార్టూను ఆంధ్రప్రభలో అనుకుంటా కార్టూన్ వేసారు. ఆ కార్టూన్ చాలా గమ్మత్తుగా ఉంది. కార్టూన్ చూస్తే మనకు అర్థమైంది. ఏది ఇందులోనేనా? ఇది కాదట్టుందిలే, ఇది చూద్దాం. విశాలాంధ్ర చూద్దాం. విశాలాంధ్రలో కార్టూన్ పొత్తు పొడిచింది. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్డీఏలోకి టీడీపీ. ఢిల్లీలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మకాం. బీజేపీ అగ్రనేతలతో సీట్ల కేటాయింపై చర్చలు. ఎంపీ సీట్లపై కమల్నాథుల పట్టు. ఇదే నేను అన్న కార్టూన్ చూడండి. ఇక్కడ మోడీ, అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళు చూస్తున్న ఎన్డీఏలోకి టీడీపీ చంద్రబాబు నాయుడు కోడి ఆకారంలో ఉండు. వీళ్ళు ఇక్కడ గ్యాసు ముట్టించి పొయ్యి రెడీగా ఉంచారు, కట్ చేసి అందులో వేయటానికి. ఈ టీడీపీని ఖతం చేసే పనిలో ఉంది బీజేపీ పార్టీ. రండి చంద్రబాబు గారు రండి, హార్ట్లీ వెల్కమ్ అని తీసుకుపోయి మడక కట్ చేసి అందులో వేస్తారు. నూనె రెడీగా కాగబెట్టి ఉంచారు, అందులో ఎప్పుడు చేస్తారట. ఈ కార్టూన్ స్పష్టంగా ఇది కరెక్ట్. వీళ్ళు గురువారం పోయి శుక్రవారం శనివారం వెయిట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేసి ఏదో గొర్రె కషాయుడిని నమ్మిద్ది కాసేటోడిని నమ్మదు అన్నట్టు కాసే ప్రజలను నమ్మకుండా కషాయుడి కాడికి పోయి వాళ్ళ వల్లో చిక్కుకొని వాళ్ళ కూర అయ్యే కార్యక్రమాన్ని చేస్తున్నట్టు రాశారు. ఇది కార్టూన్. ఇది స్పష్టంగా ఈ కార్టూన్ చాలు చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి ఏందనేది అర్థం చేసుకోవడానికి. ఎట్టకేలకు అందరూ ఊహించినట్లుగానే బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదిరించుకుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిలో తెలుగుదేశం పార్టీ మళ్లీ చేరబోతుంది. 2014 తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు, కేవలం బయట నుంచి మద్దతు మాత్రమే తెలియజేసింది. తొలుత 99లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత కూడా బీజేపీతో కలిసి ప్రయాణం చేశారు. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా బీజేపీ భాగస్వామిగా ఉంది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా వ్యవహరించింది. 2018లో రాష్ట్రానికి నిధులు, వివిధ విభజన అంశాలు అమలు విషయంలో టీడీపీ బీజేపీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ సమయంలో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. 2019లో కేంద్రంలో ఎన్డీఏ మరోసారి విజయం సాధించగా ఏపీలో వైసీపీ అనూహ్యమైన మెజార్టీతో గెలిపింది. తర్వాత టీడీపీ బీజేపీ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మరలా 6 ఏళ్ల తర్వాత రెండు పార్టీలు జనసేనతో కలిసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నాయి. ఎన్నికల పొత్తు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ పెద్దలతో చర్చించే గురువారం ఢిల్లీకి చేరుకున్న టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయ్యారు. గురువారం అర్ధరాత్రి దాదాపు గంటన్నర పాటు చర్చించారట. ఇది ఒక వార్త. పొత్తు పొడిచిందట, వెయిట్ చేసి మొత్తానికి బీజేపీ కళాయిలో కూరకి సిద్ధంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ అర్థమైంది. బీజేపీ కళాయి పెట్టిందట, కళాయి పెట్టి నిప్పు వెలిగించి ఉంచారు, గ్యాస్ స్టవ్. దాంట్లో రెడీగా ఉన్నాడు, కోడి కట్ చేసి అందులో వేయటమే. కట్ చేసి అయితే కథం. తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేసే పరిస్థితుల్లో ఉంది. ఇది ఒక వార్తగా విశాలాంధ్ర పేపరు వేసింది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడులో మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం, భాజపా, తెదేపా, జనసేన సంయుక్త నిర్ణయం. భాజపా, జనసేనలు కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు నేడు ప్రకటించే ఛాన్సు. మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం, భాజపా, తెదేపా, జనసేన సంయుక్త నిర్ణయం. సంయుక్త నిర్ణయం అయితే సంయుక్త ప్రకటన ఉండాలి, ఎక్కడ రాలే. నిర్ణయం సంయుక్తం అయితే ఉమ్మడిగా ఒక ప్రకటన బయటకు వచ్చి చేయాలా. వీళ్ళే వార్తలు రాస్తారు. వీళ్ళే 8 ఎంపీ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకున్నట్టు రాస్తారు. అక్కడి నుంచి ఏం ప్రకటన రాదు. కానీ వెయిటింగ్, మళ్ళీ హోటళ్ళలో కూర్చొని వెయిటింగ్ చేస్తున్నారు. ఎప్పుడు పిలుస్తారు అమిత్ షా, పిలిస్తే బాగు అని చెప్పి వెయిటింగ్ చేసే పరిస్థితి. వీళ్ళది ఎట్లా ఉందంటే పరిస్థితి, బ్రాండెడ్ ఐటమ్స్ ఇప్పుడు మార్కెటింగ్ చేసేటోళ్ళు ఉంటారు. బ్రాండెడ్ ఐటమ్స్ ఏంది, బ్రాండెడ్ ఐటము, కంపెనీ బ్రాండ్ మంచిగా ఉన్నాడు, వాడు ఇంట్లో కూర్చుంటాడు, వాడు ఎక్కడికి పోడు, వాడి దగ్గరికి కస్టమర్లు వస్తారు, వాడి దగ్గరకు అడిగి మరీ తీసుకుంటారు బ్రాండెడ్ ఐటమ్ మాకు కావాలని.
ఈ డమ్మీ ఐటమ్స్, సెకండ్ క్వాలిటీ ఐటమ్స్, నకిలీ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారు, బజార్ల వెంట తిరిగి 1కి 2 ఆఫరు, 2 కొంటే 3 ఆఫరు, 2 కొంటే 1 ఉచితం ఇట్లా పెడతారు. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇది డూప్లికేట్ కంపెనీ కింద పడ్డది. వైసీపీ బ్రాండెడ్ ఐటమ్గా ఉండి ప్రజల్లో నిలబడి నికార్సుగా, ధైర్యంగా, బలంగా విశ్వసించి ప్రజలతో కనెక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ చేస్తుంటే మీరు డూప్లికేట్ కంపెనీ పెట్టుకొని ఢిల్లీలో పోయి, సార్ మేము ఆఫర్ ఇస్తాం, ఇంకో 4 సీట్లు కావాలంటే తీసుకోండి, మీకు ఇస్తాం, 4 సీట్లు ఎక్కువైనా తీసుకోండి, కానీ మాతో పొత్తు పెట్టుకోండి అని ఒక డూప్లికేట్ కంపెనీ వస్తువులను అమ్ముకోవడానికి ఎట్లయితే మార్కెటింగ్ చేస్తుందో మీరు అట్ట చేస్తున్నారు అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్నారు. డూప్లికేట్ కంపెనీ అట్టే చేస్తుంది. 2 తీసుకుంటే 2 ఉచితంగా ఇస్తాం ఉంటుంది, 1 తీసుకుంటే 1 ఉచితం ఉంటుంది. అట్లా జనసేనతోనే ఒప్పందం పెట్టుకున్నారు. నువ్వు పొత్తు కలుసు, నీకు 24 సీట్లు ఇస్తా, అట్లా బీజేపీని తీసుకొస్తానంటే బీజేపీకి కూడా ఇంకొక 20 కావాలని ఇస్తా, 10 కావాలని ఇస్తా, కానీ నాకు బీజేపీతో కలిసి ఏర్పాటు చేయని ఆయన్ని పురమాయిస్తే ఆయన తిట్లు పడు, చివాట్లు పడు, మొత్తానికి ఢిల్లీ అయితే తీసిపోయింది. మరి అయితే కాదు చూడాలి. కానీ ఈనాడు ఏం చేసింది, మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం విడిపోయినవని 2018లో చెప్పిండుగా. ఏం ప్రయోజనాలు వచ్చినాయని మళ్ళీ కలిసి పనిచేస్తారు? ఏం ప్రయోజనాలు వచ్చినాయి? 2018లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినాం, మోడీని నమ్మే పరిస్థితి లేదు, తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి మాట తప్పిండు, కాబట్టే నేను బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేస్తా, నిలదీస్తా, మెడలు ఉంచుతా అన్నావు. నువ్వు మెడలు ఉంచింది లేదు, నువ్వు వంచినావు మెడలు, వాళ్ళ ఉంచడం కాదు, నువ్వు మెడలు ఉంచి దండం పెట్టే పరిస్థితికి పోయినావు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ చెప్పిండని చెప్పి అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పిండంటే ఆ మాట తప్పిండు. కాబట్టి నేను కేంద్రం నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎన్డీఏతోని తెగదెంపులు చేసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకున్నా అంటే మళ్ళీ ఇవాళ పెట్టుకుంటే, మరి తిరుపతి వెంకన్న సాక్షిగా మోసం చేసిన వ్యక్తితోనే ఎట్టపోర్తు పెట్టుకుంటావు? అది ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలకు చెప్పాలి. ఇది కదా చెప్పాల్సింది. మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు? మీ ప్రయోజనాలు డైరెక్ట్ రాసుకోండి. చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నాం అని రాయండి, తప్పే ఉందా? జనం అది అనుకుంటున్నారు కదా. మరి మీరు ఏది కొత్తగా రాసినా అది నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ఇందులో లేవు, ఉంటే ఏమున్నాయి, ఏమొచ్చినాయి అప్పటికిప్పుడు అది చెప్పాలి. ఇది ఒక వార్తగా ఈనాడు పేపరు పబ్లిష్ చేసింది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.